జార్జ్ సెట్ అవడే. అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు. ఎవరు ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలియదు. జీవితాంతం వాచ్మెన్ బతికే. You're still smart, George. Super. ఎంత ఫాస్ట్ గా ఎలా పడేసావే. లేదా కోసి ఆవకి పెట్టుకుని లాగిస్తారు. చివరికి మనల్ని టెంకలో ఊసేస్తారు. లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికి రాదండి. You are just passing through. అది గుర్తుపెట్టుకో. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు. Yes. Hi. Hi. ఏంటి సంజు, ఏంటి అర్జెంట్ గా మాట్లాడాలను? ఇది వర్కౌట్ అవ్వదు జార్జ్. ఏది? నేను అది మన ఇద్దరి మధ్య అది వన్ సైడ్ ఎలా చెప్పాలో వెయిట్. ఆర్ యు ట్రైయింగ్ టు బ్రేక్ అప్ విత్ మీ? నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నేను ఓకే చెప్పకుండా ఉండాల్సింది. బట్ 10 మంది ముందు నువ్వు డ్రామాటిక్ గా ప్రపోజ్ చేయడం వల్ల ఐ గాట్ క్యారీడ్ అవే. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు తెలుస్తోంది నేను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని. ఐఎమ్ రియల్లీ సారీ జార్జ్. యు ఆర్ టూ ఫాస్ట్ సంజన. నన్ను ఇంప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు బాయ్. హే, వి స్టిల్ ఫ్రెండ్స్ రైట్? నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దులే, నేను కొంచెం షాపింగ్ చేయాలి. నా ఫ్రెండ్ వస్తోంది, తనతో వెళ్తాను. ఓకే, టేక్ కేర్. సంజన, ఏంటి ఒకరే ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ వాకింగ్. నేను డ్రాప్ చేయనా? లేదు, నేను వెళ్తాను. సంజన, మీరు జార్జ్ బ్రేకప్ అయ్యారా? హౌ డు నో? ఏం లేదు, ఫేస్బుక్ లో స్టేటస్ సింగిల్ అని మార్చేశాడు. అంతలోనేనా? ఓకే, బాయ్. కుమార్, మీరు నన్ను డ్రాప్ చేస్తారా? పోనండి. మీరు మొన్న చెప్పింది కరెక్ట్ కుమార్. నేనేం చెప్పాను? మీలాంటి పర్సనాలిటీని లవ్ చేస్తేనే వారంటీ ఉంటుందని చెప్పారుగా. హలో బాస్. హలో. పనికి మళ్ళీ అదవా, నేనేదో రొమాంటిక్ ఫీలింగ్ లో వస్తుంటే నా బండి దొరికిందా నీకు వచ్చి చావడానికి? ఎవడో యాక్సిడెంట్ చేశాడు, హెల్ప్ చేద్దాం రండి. పట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పరమేశ్వర్. First floor. డాడీ, ఏమైంది డాడీ? డాడీనా? భయపడాల్సిన పని ఏం లేదమ్మా, ఎక్స్రే కూడా తీశారు. యాక్సిడెంట్ ఎలా అయింది? ఎవడో ఒక పోరంబోకు ర్యాష్ గా బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఈ అబ్బాయి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారమ్మా. కుమార్, చాలా థ్యాంక్స్. ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా? తెలుసు డాడీ, ఈయన మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నారు. రియల్లీ నైస్ పర్సన్. ఏంటి డాడీ, వస్తున్నారని చెప్తే నేను వచ్చి రిసీవ్ చేసుకునేదాన్ని. కోర్టులో చిన్న పనుండి వచ్చా, సర్ప్రైజ్ చేద్దాంలే అని చెప్పకుండా వచ్చా. ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను ఇలా చూస్తున్నావు. సరేనమ్మా, మరి నేను బయలుదేరుతాను. ఏంటి వేళకొలగా ఉందా? రెస్ట్ తీసుకోండి. అదేం అవసరం లేదమ్మా, డాక్టరే నన్ను డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారు. ఎందుకు అనవసరంగా ఈ రూమ్ లో ఇబ్బంది పడటం? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎన్నింటికి డాడీ ట్రైన్? 4:30కి ట్రైన్. టికెట్ కూడా బుక్ చేశా. నేను స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? ఎందుకు బాబు అనవసరంగా మీకు ఇబ్బంది? కాందే ఉందండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ కుమార్, వన్స్ అగైన్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి బాబు. ఒకే ఒక్క నిమిషం మాట్లాడండి. మీ రంగస్వామి మావయ్య నేను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఓకే అన్నావు అనుకో, ఫార్మాలిటీస్ కానిచ్చేద్దాం. ప్లీజ్ డాడీ, నాకు కొంచెం టైం కావాలి. హలో, చెప్పు కుమార్. బాస్, ఇప్పుడు నేను లవర్ వాళ్ళ డాడీని, అదే మా మావయ్య అని స్టేషన్ లో డ్రాప్ చేయబోతున్నాను. ఏంటి ప్లాన్? టేబుల్ మీద బీర్ని, కంచంలో బిర్యానీని లేట్ చేయకూడదు కుమార్. కొంచెం క్లియర్ గా చెప్పండి బాస్. మీ మామని అట్రాక్ట్ చేయటమే మన ఆపరేషన్. నేను చెప్పేది కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా శ్రద్ధగా ఫాలో. మీ మామ వెళ్ళే ట్రైన్ ఎన్ని గంటలకి? కాచిగూడ నుంచి 4:30కి. కాచిగూడ 4:30. ఓకే. సార్ వాటర్ సార్. థ్యాంక్స్. నువ్వు ఇక వెళ్ళే బాబు. పర్లేదండి, వెయిట్ చేస్తా. సార్, శాతవాహన ఎక్స్ప్రెస్ వస్తుందా అండి? 10 నిమిషాలు లేటు. ఓ అలాగే. అమ్మయ్యా. సార్,
నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. సార్ మీ అమ్మాయిని లవ్ చేయడానికి నాకు మీ పర్మిషన్ బాబు కావాలి. ఏంటి ఏంటంటున్నావు? సార్ నేను ఇంతవరకు సంజనాతో ప్రేమ గీమని ఒక్క మాట అనలేదు సార్. ఎందుకంటే అమ్మాయిని ప్రేమించి దాన్ని కన్ఫ్యూజ్ చేసి తర్వాత పెద్దోళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే అందరికీ టార్చరే. అందుకే డైరెక్ట్ గా వచ్చి మీతోనే మాట్లాడదాం డిసైడ్ అయ్యాను సార్. శభాష్, సంప్రదింపులు వెరైటీగా ఉన్నాయి. ప్రొసీడ్. సార్ మా పెద్దక్క గెజెటెడ్ ఆఫీసర్ సార్, చిన్నక్క లాయర్. ప్రొఫెషనల్ ఫ్యామిలీ. సార్ కావాలంటే నా జాతకాన్ని మీకు కొరియర్ చేస్తాను సార్. నా గురించి ఎంక్వైరీ చేయండి. ఎలాంటి చెడ్డ పేరు లేదు, ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడినా లేదు. పద్ధతి గల ఫ్యామిలీ కదా, పెంపకం అలాగే ఉంటుంది. ఈ కాలంలో ఇలాంటి కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే ఓకే, మీరు హ్యాపీగా బాబు మాట్లాడుకోండి. నువ్వేదేదో మాట్లాడుతున్నావు, కానీ పెళ్లి అంటే మంచి చెడు ఇవన్నీ చూసుకోవాలి కదా. డెఫినెట్ గా సార్, అందుకే కదా సంజనాతో మాట్లాడకుండా మీతో మాట్లాడుతున్నాను. ఆహా, ఇంత మంచి కొడుకు నా ఇంట్లో లేడే. నాకే గనక ఒక కూతురుంటే ఇతనికే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. హలో సార్, మీకు అసలు మానేస్ లేదా? ఇదిగో చూసారా సార్, కోపం పడుతున్నాడు. కోపం ఉండడానికి క్యారెక్టర్ ఉంటుంది. అందుకే చెబుతున్నాను, ఈ కుర్రాడిది మంచి ఫ్యామిలీ, ఇతను మంచి పర్సన్ అని. సార్ నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇలా టక్కుని అడిగితే ఎలా బాబు? నిన్ను చూస్తుంటే మంచివాళ్లగా ఉన్నావు అనుకో. అనిపించటమా? నో 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 నో, చాలా మంచివాడు. ఆయన వదిలేండి సార్, మీరు చెప్పండి. నువ్వు నీ డీటెయిల్స్ అన్ని వివరంగా రాసి పంపించు, నేను సంజనాతో మాట్లాడి చెప్తాను. సార్ అవన్నీ పక్కన పెట్టండి, తక్కువ నిర్ణయం తీసుకోండి. మీరు ఇలా మాట్లాడుతుంటే ట్రైన్ మిస్ అవుతుంది. ముందు మీరు ట్రైన్ నాకు ఎక్కండి. ట్రైన్ మిస్ అయినా పర్లేదు, మీరు ఆ అబ్బాయిని మిస్ చేసుకోకండి. వస్తాను బాబు. సార్ మర్చిపోకండి సార్, మీరు మాట్లాడి చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. సరే సరే. ప్రేమ్జీ పంపించాడు, 1550 రూపాయలు బేటా ఇవ్వు. బాబు మొహం చూస్తే కూతురు అంత అందంగా ఉండేటట్టు అనిపించట్లేదు. కొంచెం చూసి ఖర్చు పెట్టుకో. అది సరే గానీ ప్రేమ్జీకి నా గురించి బాగా చెప్పు. నెక్స్ట్ టైం నాకు పేమెంట్ పెంచుతాడు. బెస్ట్ ఆఫ్ లక్. పెళ్లికల్లా వచ్చేసింది బాలా. కుమార్ జరుగు. సంజన కమ్, టేక్ యువర్ సీట్. ఈ రోజు నుంచి సంజన మీ టీంలోనే వర్క్ చేయబోతుంది. ఆల్ ద బెస్ట్ సంజన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ ఫారిన్ బ్రాండ్ కావాలో చెప్పండి. ఏంటి మ్యాటర్? సంజనాన్ని తీసుకొచ్చి నా టీమ్ లో జాయిన్ చేశారే, అందుకు థ్యాంక్స్. నేనెక్కడ జాయిన్ చేశాను? ఆ అమ్మాయి వాలంటీర్ గా వచ్చి జాయిన్ అవుతానంది, తీసుకొచ్చాను. ఎన్నో సమస్యల్ని సృష్టించి మనిషి అనేవాడెవ్వరూ చేయలేని మోసాలు చేసి అమాయకురాలైన సంజన అనే అమ్మాయిని తన చీప్ ట్రిక్స్ తో లైన్ లో పెట్టి ఎంతో మంది వెధవలకి సన్నాసులకి ఆదర్శంగా జీవన పాఠంగా నిలిచిన కుమార్ 2013వ సంవత్సరపు ఉత్తమ పౌరుడిగా ఎంపికయ్యారు. వస్తాను సార్. కుమార్, ఫారెన్ బ్రాండ్ ఏదో తెప్పించిస్తానన్నావు కదా. కష్టపడి నేను ఫారిన్ బ్రాండ్ మీకా? బిహేవియర్ సార్. ఏం కుమార్, డాడీతో ఏం మాట్లాడారు? మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు. ఏం లేదండి, పెరిగిన ఖర్చులు, కిరాణా సరుకులు, కర్ణాటక ఎలక్షన్స్ ఇలా జనరల్ గా మాట్లాడుకున్నాం. మిమ్మల్ని నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను ఆఫీస్ బస్ లో వెళ్తాను. ఓకేనండి, బాయ్. బాయ్. అంతలోనే లవర్ ని మార్చేసావా? కుమార్ 1 minute. అవును, నీ వల్ల అయితే నువ్వు లవర్ని వెతుక్కో. నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. ఎందుకు హరినికి అంత జలసి? అబ్బాయిలకి ఎలా జార్జ్ చూస్తే ఒళ్ళు మండిపోతుందో అలాగే అమ్మాయిలకి మిమ్మల్ని చూస్తే లైట్ గా జలసి ఉంటుందండి. జార్జ్ తో ఏంటి ప్రాబ్లం? ఏంటండి మీరు, మనం రియల్ లైఫ్ లో ఉన్నాం, అందులో ఆ జార్జ్ స్ట్రెచ్ చేసిన చోటా భీమ్లా పోస్ కొడుతుంటే ఎవరికైనా మండుతుందా మండదా? కుమార్, ఆన్ ద వే నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయడం ఏంటండి, నేను మీతో పాటు వస్తాను. థ్యాంక్ యూ. అదేమిటి సార్? రేయ్, నేనిచ్చిన ఐడియాతోటి అమ్మాయిని లైన్ లో పెట్టావు కదా, ఫీజు ఇవ్వండిరా. ఎన్నిసార్లు తిరగాలరా నీ దగ్గరికి? ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటా. సార్ రేయ్, హరిభజన్ స్పిన్ చేస్తే బాలే టర్న్ అవుద్ది, నేను స్పిన్ చేస్తే నీ లైఫ్ ఏ టర్న్ అవుద్ది. టేక్ కేర్. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్న కడుపు నిండంగా. ఏ నిమిషం
మృగానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు